ఆఫీసులో చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి, లేకపోతే మీదే బాధ్యత. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించిన ఐఏఎస్ అధికారి విచిత్రంగా కొన్ని గంటల్లోనే తన నిర్ణయాన్ని తానే అమలు చేయలేకపోయారు. తన తప్పిదాన్ని ప్రశ్నించిన వారి ముందు తల వంచుకోవాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది. తప్పు తనదేనని హుందాగా ఒప్పుకొని బహిరంగంగా అందరి ముందు శిక్ష విధించుకున్న ఐఏఎస్ అధికారిని అందరూ ప్రశంసించారు, మరికొందరు అభినందించారు. కానీ ఉన్నతాధికారులు మాత్రం ఊహించని జలక్కిచ్చారు, బదిలీ వేటు వేశారు. ఇంతకు ఎవరా ఐఏఎస్, అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లా పువాయాలో యువ ఐఏఎస్ అధికారి రింకు సింగ్ రాహి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా బాధ్యతలు చేపట్టారు. ఎక్కడ ఏ బాధ్యతలు అప్పగించినా పనిలో స్ట్రిక్ట్గా పనిచేస్తారని గుర్తింపు పొందిన రింకు సింగ్ రాహి లక్నవూలోని రెవెన్యూ కౌన్సిల్కు బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఉదయమే అందరితో పరిచయాలయ్యాక ఆఫీసు చుట్టుపక్కల గదులను తనిఖీ చేసి అపరిశుభ్ర పరిస్థితులు కనిపించడంతో అసహనం వ్యక్తం చేశారు. సబ్ డివిజనల్ ఆఫీస్ పరిసరాల్లో అక్కడంతా ఉమ్మేసిన గుర్తులు, బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా మూత్ర విసర్జన చేయడం గమనించారు. అలాంటి పనులు ఎవరూ చేయకూడదని హెచ్చరించారు. పరిసరాలన్నీ తిరిగి పరిశీలిస్తుంటే ఓ వ్యక్తి బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేస్తుండటం గుర్తించి అతని చేత గుంజీలు తీయించాడు. ఇంతలో సమ్మె చేస్తున్న న్యాయవాదులంతా ర్యాలీగా అక్కడికి వచ్చారు. తనను కలిసిన న్యాయవాదులతో రింకు సింగ్ గుంజీల శిక్ష గురించి వెల్లడించారు. పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత దుస్థితికి అధికారులది కూడా బాధ్యత ఉందని న్యాయవాదులు చెప్పగా ఉండొచ్చు అని ఐఏఎస్ రింకు సింగ్ రాహి బదులిచ్చారు. ఇంతలో ఒక న్యాయవాది, మీ ఆఫీస్ ప్రాంగణం కూడా శుభ్రంగా లేదు కదా, ఇది మీ తప్పే కదా అని ప్రశ్నించగా రింకు సింగ్ నిజమేనంటూ తప్పు తనదే అని ఒప్పుకొని బహిరంగంగా తన 2 చేతులతో చెవులు పట్టుకుని గుంజీలు తీశారు. ఇక ముందు ఇలా ఉంచకుండా చర్యలు తీసుకుంటానంటూ న్యాయవాదులకు క్షమాపణ కూడా చెప్పారు. దీన్ని స్థానిక మీడియాతో పాటు కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. ఈ ఘటన తాలూకు వీడియో ఉత్తరప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వైరల్ వీడియోను గమనించిన ఉన్నతాధికారులు ఐఏఎస్ అధికారి రింకు సింగ్ రాహిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన ఆయనను సాయంత్రంలోపే బదిలీ చేశారు. ఐఏఎస్ రింకు సింగ్ రాహి బదిలీ ఉత్తర్వులను షాజహాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ ధృవీకరించారు. ఈ ఘటనపై నెటిజన్లు స్పందించి కామెంట్లు చేస్తున్నారు. తప్పును ఒప్పుకొని బాధ్యతగా బహిరంగంగా క్షమాపణ చెప్పిన అధికారిని ప్రశంసించకుండా బదిలీ వేటు వేయడం చాలా మందికి ఊహించని షాక్కు గురిచేసింది. నిజాయితీకి బదిలీ శిక్షలా అని నిలదీస్తున్నారు. నిజాయితీకి కట్టుబడిన అధికారి వ్యవస్థ ఉచ్చులో ఎలా చిక్కుకున్నాడో ఈ ఘటన నాటకీయంగా ఎత్తి చూపింది. తన తప్పుకు తానే శిక్ష విధించుకున్న ఐఏఎస్ అధికారి పట్ల ఉన్నతాధికారుల బాధ్యత రాహిత్యం, శుభ్రతపై స్పందించిన ఐఏఎస్కు సిస్టమ్ ఇచ్చిన షాక్, ఉదయం జాయిన్ అయిన ఐఏఎస్ సాయంత్రానికే బదిలీ, నైతికత చూపిన అధికారిపై అధికారుల అసంబద్ధత నిర్ణయం అని విమర్శలు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ప్రజలు సైతం నైతికంగా వ్యవహరించిన అధికారికి బదిలీ శిక్ష వేసిన వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.